హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మొన్ననే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచింది అన్నటువంటిది విపక్షాలు చేసిన విమర్శ. దానికి కారణం అంతకుముందు 303 సీట్లు వచ్చినటువంటి పార్టీ 240 స్థానాలకు పరిమితం కావడం. అంతకుముందు సొంతగానే మెజార్టీ తెచ్చుకున్నటువంటి పార్టీ ఎన్డీఏగా అధికారంలోకి రావడం. మూడవసారి జరిగినటువంటిది అయిపోయింది ఇక భారతీయ జనతా పార్టీ పని అంటూ రాహుల్ గాంధీ ఊరువాడ ప్రచారం చేశారు. ఆయనకు తోడుగా నిలబడినటువంటి వాళ్ళు అనేక మంది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎన్నికలు పూర్తయ్యాక జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు కావడం, అందులో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370(35) రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం, మరొక వైపున హర్యానాలో 2 దఫాలు ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ దఫా జాట్లు ఖలిస్తానీలు అందరూ ఒక్కటి కావడంతో ఇక భారతీయ జనతా పార్టీ పని అయిపోయిందని అందరూ భావించారు. ఎస్పెషల్లీ విశ్లేషకుల దగ్గర నుంచి ఈవెన్ ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా హర్యానాలో అయిపోయింది, కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటిదే ఫిక్స్ అయిపోయారు. తీరా చూస్తే అన్ని సర్వేల అంచనాల్ని తల్లకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ సింగిల్గానే హర్యానాలో అధికారంలోకి వచ్చింది, హ్యాట్రిక్ కొట్టింది. మరొక వైపున కాశ్మీర్లో సింగిల్ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూస్తే కూటమి ఏదైతే ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ ప్లస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇద్దరికంటే కూడా, అంటే విడివిడిగా చూస్తే వాళ్ళిద్దరు కలిపితే ఎక్కువ, కానీ ఒక్కొక్క పార్టీగా చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ఓటు భారతీయ జనతా పార్టీ ఎక్కువ సాధించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. సీట్ల పరంగా నేషనల్ కాన్ఫరెన్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. కాశ్మీర్లో కూడా బలమైతే పుంజుకుంది, కానీ అధికారాన్ని మాత్రం అందుకోలేకపోతుంది. ఓవరాల్గా ఈ ఫలితాలను ఎలా చూడాలి, భారతీయ జనతా పార్టీకి ఇది ఏ మేరకు ప్రయోజనం, అంచనాలన్నీ ఎందుకు తలకిందులైనాయి, ఈ అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు సురేష్ కొచ్చర్. నమస్తే అండి. నమస్కారం సాయి గారు. ఈ రిజల్ట్స్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, మీరు చెప్పినట్ల ఇది 2024 లోక్సభ ఎలక్షన్ తర్వాత జరిగిన ఫస్ట్ మేజర్ ఎలక్షన్. ఇది దీంట్లో జమ్మూ కాశ్మీర్ మనం పక్కన పెడతాం, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఒక కమ్యూనల్ ఎలక్షన్ అని వీళ్ళందరూ అంటారు. కరెక్టే, హిందువులు ఉన్న జమ్మూలో బీజేపీకి 29 సీట్లు వచ్చినాయి, కాశ్మీర్లో ఉన్న ముస్లిం మెజారిటీ ఉన్న ప్లేస్లో వాళ్ళకి, అంటే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కి వాళ్ళ సీట్లు వాళ్ళకు రావాల్సింది వచ్చేసిన కాంగ్రెస్ పరిస్థితి ఉండే అక్కడ 5 సీట్లు అంతా వచ్చింది అంతే. కాంగ్రెస్ చాలా ఘోరం వాళ్ళ పరిస్థితి. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ జరిగింది ఈసారి అది హర్యానా. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ ముందే నార్మల్ పోల్స్లో కూడా బీజేపీ ఓడిపోతారు అని చెప్పి మొత్తం ప్రచారం జరిగింది, మనం అందరు చూసామని. కానీ ఫైనల్ ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఏం జరిగిందని అందరినీ స్టన్ చేసేసి పడేశారు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు ఇంత బాగా రిజల్ట్ వస్తుంది బీజేపీ. అది ఎందుకు వచ్చింది అనేది దాంట్లో 2-3 కారణాలు సాయి గారు డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్గా బీజేపీకి అక్కడ ఉన్న ఇష్యూస్ ఏం ఫేస్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్కి వెళ్లే ముందు రాహుల్ గాంధీ ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని బీజేపీ కాన్స్టిట్యూషన్ మార్క్ చేస్తారు, దళితుల రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి అబద్ధాలు చెప్పారు. అది లోక్సభ ఎలక్షన్లో ఇంపాక్ట్ అయిందని బీజేపీ అనుకున్నారు, కానీ నేను చెప్తున్నా అది కాలేదు. దళితులకి అందరికీ తెలుసు ఈ కాన్స్టిట్యూషన్ ఈ కంట్రీలో ఎవరు మార్చారు అన్నిటికంటే మ్యాక్సిమం టైమ్స్ కాంగ్రెస్ వాళ్ళే చేశారు. ప్రియాంబులే మార్చేశారు కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ప్రియాంబుల్లో సెక్యులర్ అని ఓడి పెట్టకూడదని చెప్పిన అంబేద్కర్ గారి మాట వినకుండా ఇందిరాగాంధీ అంబేద్కర్ గారు అంతా పోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 71 ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్లో ఆపోజిషన్ లీడర్ లేనప్పుడు తీసుకొచ్చి సెక్యులర్ సోషలిస్ట్ అని ఓడి యాడ్ చేసి, ఇప్పుడు లోకంలో సోషలిస్ట్ గవర్నమెంట్ ఎక్కడ లేదు, మన భారతదేశంలో ఉంది. రష్యా పోయింది, అన్ని పోయినారు. చైనా అయితే క్యాపిటలిస్ట్ టైప్, బహుశా నార్త్ కొరియాతో మనం ఇద్దరు ఉంటామా సోషలిస్ట్ కంట్రీస్ అని చెప్పుకోవడానికి. సో దాని తర్వాత మనం 3-4 ఇష్యూలు చూసాం ఈ కేసు. ఇప్పుడు హర్యానాలో బెయిల్లీ ఒకటి అగ్నివీర్ స్కీమ్. రాహుల్ గాంధీ అక్కడ కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడు. ఏంటి, బీజేపీ వాళ్ళ అగ్నివీర్ వాళ్ళకి జీతం ఇవ్వట్లేదు, వాళ్ళని ఉద్యోగాన్ని తీసి పడేస్తారు పక్కన, వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద ఉంటారు, వాళ్ళకి పని ఉండదు, ఉద్యోగం ఉండదు అని చెప్పి చాలా ఘోరంగా చేశారు. కానీ అది కాదు మెయిన్ ఇష్యూ అక్కడి నుంచి చాలా ముందుకు జరిగింది. ఇష్యూ ఏంటి, డెఫినెట్గా బీజేపీకి ఎలక్షన్లో 3-4 మేజర్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, నేను అగ్నివీర్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ అక్కడ జరిగిన ఫార్మర్స్ ఎడ్యుకేషన్ మనం చూసిన రైతులది. నేను ఎప్పుడు అడుగుతుండే ఆంధ్ర వైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి, తమిళనాడు నుంచి మరి కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిన కొంతమంది కాకుండా ఎవరు వెళ్ళారంటే అక్కడ అజిటేషన్ కోసం ఢిల్లీలో ఎవరు వెళ్ళి కూర్చున్నారు, అక్కడ బార్డర్లో వెళ్ళి కూర్చొని గొడవ చేశారు, ఎవరు చేయలేదు. ఇది పంజాబ్లో ఒక మాఫియా చేశారు. అది ఎవరు, ఏజెంట్ మాఫియా. మన దగ్గర ఉంది ఏపీఎంసీ అంటారు,
మార్కెట్ కౌన్సిల్ బోన్పల్లి లాంటి ప్లేస్లో ఉంటుంది ఒకటి మార్కెట్ కౌన్సిల్. వాళ్ళ పని ఏంటి, ఏజెంట్ కమిషన్ లోపల రైతులు తీసుకొచ్చిన సరుకుకి ఒక ఐదు టైం రేటు పెంచేస్తారు, 10 పైసలు వాళ్ళకు రైతులకు ఇయ్యారు, వాళ్ళు కమాయించుకొని కూర్చుంటారు ఏజెంట్లు. ఇది ఏజెంట్లు అంటే పొలిటీషియన్స్, ఎందుకంటే ఏపీఎంసీలో అంతా పాలిటిక్స్ నడుస్తుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు దాన్ని. సో ఈ ఏజెంట్లు నడిపించిన అజిటేషన్ మోదీ గారు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. మళ్ళీ నేను చెప్పుకుంటూ వస్తాను అన్ని డిబేట్లో, ఈ ఫార్మ్ బిల్స్ ని విత్డ్రా చేయడం చాలా పెద్ద తప్పు చేశారు. అది చేయకుంటే మోదీ గారి ఇమేజ్ ఇంకా పెరుగుతుంది, టఫ్ మ్యాన్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూసాం ఈ ఎలక్షన్ ఎక్కడొచ్చిందండి, ఏ ఫార్మ్ లాస్ గురించి రాలేదు. ఎంత పెద్ద గొడవ చేశారు ఎలక్షన్ కి ముందు, రైతులు వచ్చి వేసేస్తారు, బీజేపీని తీసి పక్కన పడేస్తారు, అది ఇది ఏం జరిగిందా, ఏం జరగలేదు. మూడోది ఏం చెప్పారు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ అది ఇది ఉంటుంది, జాట్లు వీళ్ళ మీద కోపం ఉంది, జాట్లు వచ్చి వీళ్ళని తీసేస్తారు. అక్కడ సైనీని అపాయింట్ చేశారు, సైనీ కమ్యూనిటీ చాలా చిన్న కమ్యూనిటీ, కానీ ఏం జరిగిందండి అక్కడ కూడా బీజేపీ కలిసారు. క్యాస్ట్ ఈక్వేషన్ అన్ని పక్కన పెడితే క్యాండిడేట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. సో రైతుల సమస్య కానివ్వండి, అగ్నివీర్ కానివ్వండి, మళ్ళీ ఉద్యోగం లేదని చెప్పి రాహుల్ గాంధీ ఇంకా పుకారు చేశాడు, జిలేబీ ప్యాకెట్ చేసి పార్సల్ చేస్తా అంటున్నాడు. అసలు ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ చూడండి, ఇప్పుడు ఎలక్షన్ ఓడిపోయారు కదా, ఆయన మీద ఏముండదు తప్పు, అంతా తప్పు ఎవరిది, హూడా గారి మీద వేసేస్తారు, లేకుంటే కుమారి శైలజ ఉంది కదా ఆమె మీద వేసేస్తారు. వీళ్ళిద్దరు కలిసి కొట్లాడుకున్నారు, దాంతో పార్టీ ఓడిపోయారని చెప్పి పెద్ద రాహుల్ గాంధీకి ప్రియాంకగా ఎవ్వరికి తప్పులేదు. వాళ్ళిద్దరికి ఎప్పుడు ఓడిపోయినా క్రెడిట్ తీసుకుంటారు, కానీ ఎప్పుడైనా ఓడిపోతే క్రెడిట్ తీసుకోరు, గెలిస్తే క్రెడిట్ తీసుకుంటారు ఇద్దరు. అది వీళ్ళది మెయిన్ ప్రాబ్లం అనమాట వీళ్ళిద్దరిది. సో డెఫినెట్ గా ఇంకా ముందు వెళ్తుంటే డెఫినెట్ బీజేపీకి ఏం చేయాలంటే, బీజేపీ వైపు నుంచి ఇంకా, ఎందుకంటే రాబోయే ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, దాని తర్వాత దాంతో పాటు జార్ఖండ్ లో కూడా ఎలక్షన్ రాబోతుంది. డెఫినెట్ గా జార్ఖండ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, బీజేపీకి రిన్యూ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మన హర్యానాలో ట్యాకిల్ చేసుకున్న వీరెవర్రా బాబు అని చెప్తాం. సో అదనమాట మెయిన్ గా. సో డెఫినెట్ గా సాయి గారు ఈ ఎలక్షన్ తర్వాత కూడా బీజేపీకి వచ్చే కాన్ఫిడెన్స్ చాలా వస్తుంది, అండ్ డెఫినెట్ బీజేపీ ట్యాకిల్ చేయాల్సింది ఇదే. హర్యానాలో అసలు విజయానికి కారణం ఏమంటారు? కారణం అని చెప్పడానికి ఒక్క కారణం లేదండి, చాలా కారణాలు. అది ఒకటి, క్యాండిడేట్ సెలక్షన్ చాలా బాగుంటాయి బీజేపీ, వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉంటాయి. అక్కడ కట్టర్ వర్సెస్ సైని గ్యాంగ్ చాలా అక్కడ నడిచింది, కానీ పైన హైకమాండ్ అమిత్ షా గారిది లాస్ట్ టైం యూపీలో జరిగిన తప్పులు హర్యానాలో ఈసారి జరగలేదు. అక్కడున్న ముఖ్యమంత్రి మాట విన్నారు. లాస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ గారు మాట వినకుండా బయట నుంచి క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెట్టారు, దాంతో బీజేపీ ఓడిపోయారు. ఈసారి అది జరగలేదు. డెఫినెట్ గా ఈసారి జరగబోయేది బీజేపీకి మహారాష్ట్రలో కూడా బీజేపీ చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్న క్యాండిడేట్ సెలక్షన్ లో ఎంతో తక్కువ సీట్లు షిండే గ్రూప్ ఇవ్వచ్చు, అంత తక్కువ వేయాలి బీజేపీ, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 50-50 అడుగుతున్నారు, వేయకూడదు. ఎందుకు వేయాలండి? మనం చూసాం హర్యానాలో ఏం జరిగింది, జేజేపీకి ఏమైంది, ఒక్క సీట్ కూడా రాలేదు సార్, లాస్ట్ 10 సీట్లు వచ్చినాయి వాళ్ళు. మీరు మోదీ గారి పేరు మీద గెలవడం కాదు, మీరు దమ్ముంటే మీ పేరు మీద గెలవండి అని షిండే కూడా చెప్పాలి. పవర్ అయితే పక్కన పెట్టేసేయాలి, అజిత్ పవర్ పంపిస్తే కూడా బాగుంటుంది, నో ప్రాబ్లం. కానీ హర్యానా లెసన్స్ బీజేపీ నేర్చుకోవాలంటే క్యాండిడేట్ సెలక్షన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, బేసిక్లీ ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా మనం కరెక్ట్ గా పాటించాలి. క్యాస్ట్ ఈక్వేషన్ వర్కౌట్ చేస్తే డెఫినెట్ గా బీజేపీకి ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. కానీ అది మహారాష్ట్ర లాంటి ప్లేస్ లో క్యాస్ట్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, అది యూజువల్లీ యూపీలో ఉంటుంది, బీహార్లో ఉంటుంది, హర్యానా లాంటి ప్లేస్ లో ఉంటుంది, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ వైపు ఈ క్యాస్ట్ ఈ 4 స్టేట్స్ లో ఎక్కువ పనిచేస్తుంది. అంటే ఇక్కడ హర్యానాకి సంబంధించి రాహుల్ గాంధీ అంత పెద్ద ఎత్తున తిరిగారు, అట్లాగే ఈ వినేష్ పొగ్గట్ లాంటి వాళ్ళైతే పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈవెన్ ఒలింపిక్స్ లాంటి చోట్లనే మాట్లాడినటువంటి సందర్భం. ఆ ఇంపాక్ట్ పడకుండా బీజేపీ ఏమైనా చేయగలిగిందా, లేకపోతే పబ్లిక్లోనే పాజిటివ్ ఇమేజ్ ఉందంటారా? వినేష్ పొగట్ని అందరికి తెలుసు అండి, ఆమె ఎందుకు చేసిందా గొడవ అని అందరికి తెలుసు. ఆమె సెలెక్ట్ కాలేదు, ఒలింపిక్స్ కి సెలెక్ట్ కాకపోతే WFI కోటాలో వెళ్ళింది ఆమె ఒలింపిక్స్ కి. ఓకే, ఆమె సెలెక్ట్ ఎందుకు అంటే నా ట్రయల్స్ అటెండ్ చేయాలి. అంటే మీరు ఒక ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ లోకల్ గా కాంపీట్ చేసి ఇక్కడ ఉన్న 30-40 రెస్లర్స్ తో పోటీ చేసి మీరు ఫస్ట్ 5లో వస్తే మిమ్మల్ని పంపిస్తారు. నేను పోటీ చేయను, నేను అసలు ట్రయల్స్ లో పార్టిసిపేట్ చేయను, నన్ను డైరెక్ట్ గా పంపించాలంటే ఎవరు పంపిస్తారంటే ఎవరు పంపించారు. అది జరిగినప్పుడు ఏం చేస్తుంది, ఆమె అన్ని తీసి బ్రిజ్భూషణ్ తల మీద వేసేసింది. ఆయన చేశాడు, ఇట్లా చేశాడు అని చెప్పేసి అందరు తెలుసు. ఆమె చెప్పిందంతా అబద్ధాన్ని అందరు తెలుసు. తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ తెలిసిపోయింది అది చాలా క్లియర్. ఎవరు ప్రూఫ్ లేదు, ఏం లేదు, ఒట్టి ఒకరి మీద అలిగేషన్ చేస్తే అయిపోతున్నారు. రేపు సాయి గారు మీ మీద అలిగేషన్ చేస్తారా, ప్రూఫ్ ఉంటుందా? దానికి ఉండదు కదా.
ఎవడో ఏం కావాలంటే మీ మీద కోపం ఉన్నాడో చేయమని చెప్తాడు. అది పట్టించుకోవాలని ఉందా? లేదు. డెఫినెట్గా ఎంక్వైరీ జరిగింది, దాంతో అంతా తెలిసిపోయింది క్లీన్గా, ఎవరు తప్పు లేదని క్లియర్గా తెలిసిపోయింది. డెఫినెట్గా ఈ వినేష్ ఫోగట్ని తీసుకొచ్చిన ఈ రాహుల్ గాంధీ పెద్ద ట్రిక్ అది మొత్తం ఫ్లాప్ అయింది, ఫ్లాప్ షో అయిపోయింది. ఇప్పుడు హర్యానా తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడో చెప్దాం మనం. ఏ బుక్ తీసుకొని తిరుగుతాడో, ఏ క్యాస్ట్ ఈక్వేషన్ మాట్లాడతాడో, ఏ అగ్నివీర్ మాట్లాడదో చూద్దాం. ఇప్పుడు బీజేపీ షుడ్ గో ఆల్ అవుట్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ అయిపోయాడు. ఇప్పుడు ఇవ్వకూడదు, రాహుల్ గాంధీని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయాలి బీజేపీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక సందేహం ఏంటంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ ప్రభుత్వాలు లైక్ ఢిల్లీలో 3 సార్లు, లేకపోతే కనుక మధ్యప్రదేశ్లో 3 సార్లు నేను, అంతకుముందు కమ్యూనిస్టులు త్రిపురలోనో బెంగాల్లోనో 20 ఏళ్ళు 27 ఏళ్ళు ఇట్లాంటి లెక్కలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఒక గుజరాత్ తప్పించలేదు. ఇప్పుడు చాలా చోట్ల మధ్యప్రదేశ్లో, లేదంటే కనుక ఛత్తీస్గఢ్లో, ఇప్పుడు మన హర్యానాలో. ఎలా సాధ్యం అవుతుంది భారతీయ జనతా పార్టీకి? సాధ్యమవుతుందండి. అంటే వాళ్ళ పార్టీ కాడర్స్ ఒకటి డబ్బులు పెట్టి పాపులేషన్ ఓట్లు తీసుకురావడానికి అక్కర్లేదు. వాళ్ళకి కాడర్స్ పార్టీ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు పనిచేస్తారు వాళ్ళ కోసం. సో బీజేపీకి అన్నిటికంటే పెద్ద అంటే అన్పెయిడ్ వాలంటీర్స్ చాలా ఉన్నారు. వాళ్ళ దగ్గర డెఫినెట్గా వీళ్ళు పార్టీ వాడుకుంటారు. ఇంకోటి ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉంటుంది. చాలా సిస్టమేటిక్గా పనిచేస్తారు బీజేపీ. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. కాంగ్రెస్లో అది కాదు కదా. కాంగ్రెస్లో మీరు ఎంత యూజ్లెస్ ఉన్నా కానీ మీకు ఫస్ట్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంటే మీకు అన్నీ అయిపోతుంది. బీజేపీ అట్లా కాదు. 20-30 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉన్నారు పార్టీలో. అప్పుడు కూడా టికెట్లు అన్న చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు పనిచేస్తుంటారు పార్టీ కోసం. అది ఎప్పుడు వాళ్ళు పాలిటిక్స్ ఆడరు. కొత్త వచ్చిన వాళ్ళు ఆడుతారేమో కానీ బీజేపీ వైపు నుంచి పాత వాళ్ళైతే అట్లా చేయరు. సాయి ఇక్కడ కట్టరు తర్వాతన ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళిద్దరూ అక్కడ బలమైన నాయకులు అనుకుంటే వాళ్ళని పక్కన పెట్టి షైనీకి ఇవ్వడం, యాదవ అంటే బీసీ వైపుకి మొగ్గింది అక్కడ, దాని వైపు నుంచినే దెబ్బతింటోంది అన్నటువంటిది కూడా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ చెప్పినటువంటిది. వాళ్ళు ఎట్లాగూ బీజేపీకి ఓటేయ్యరు అన్నటువంటిది. ఆ ఈక్వేషన్ ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? రివర్స్లో ఎట్లా పనిచేసింది? అదే అంటారు. క్యాస్ట్ సెలెక్షన్ కాకుండా క్యాండిడేట్ సెలెక్షన్ చాలా బాగా చేశారు బీజేపీ. అది బీజేపీ పనిచేసింది. బీజేపీ క్యాంపెయిన్ లోకల్ లీడర్స్ చాలా మంది చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు. అది కాంగ్రెస్కి అక్కడ వచ్చిన అన్నిటికంటే పెద్ద వీక్నెస్ కాంగ్రెస్ కదా ఉంటే బీజేపీ కదా అడ్వాంటేజ్. సాయి ఇక్కడ జాట్లు గారు నాకు ఇంకో డిబేట్ ఉంది. ఇప్పుడు నేను వేస్తారు. కాశ్మీర్ ఎక్స్పెక్టెడ్. నేను చెప్పినట్లు జమ్మూలో బీజేపీ కలిశారు. అక్కడ హిందూ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యి బీజేపీ వైపు వచ్చింది. కాంగ్రెస్ ఏమో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా వచ్చింది. ఐ థింక్ 28 సీట్లు పోటీ చేస్తే 5 సీట్లు గెలిచారు వాళ్ళు. దాంతోనే వాళ్ళ సంగతి అక్కడ అర్థమైపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి చాలా బాగా పెర్ఫామ్ చేశారు. పీడీపీని ఈసారి పక్కన పెట్టేశారు అక్కడ ఉన్న ఓటర్స్. లాస్ట్ టైం పీడీపీకి మెజారిటీ వచ్చింది, ఈసారి పీడీపీకి రాలేదు. అండ్ డెఫినెట్గా దీంతో బీజేపీకి ఏం బాధపడక్కర్లేదు. వీళ్ళు చేసిన మంచిగా చేశారు అని ఉన్న మెజారిటీ పెట్టుకుని 29 సీట్లు పెట్టుకొని కౌంటర్ చేయాల్సిందే. జమ్మూలో డెవలప్మెంట్ ఎక్కువ చేసి చూపించాలి బీజేపీ. అప్పుడు బీజేపీకి అక్కడున్న ఓటర్స్ ఇచ్చిన దాని ప్రకారం ఇంకా ఎక్కువ ఓట్లు కశ్మీర్ నుంచి రాదు బీజేపీ. ఎందుకంటే ముస్లిమ్స్ ఎప్పుడు ఓటు వేయరు బీజేపీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పట్టుకొని తిరగవచ్చు, కానీ ఇట్లా ఏం జరగదు. అంటే ఇప్పుడు 29 ఇక్కడ వచ్చినాయి, ఓ 10 దాకా ఇండిపెండెంట్లు కాశ్మీర్ లోయలో ఉన్నారు. అట్లాగే 5 నామినేటెడ్. అక్కడ ఏం చేయలేము. అట్లాంటి గేమ్ ఏం నడపరా? అక్కడ గేమ్ ఏం నడదు. అంటే కాంగ్రెస్ 6 వస్తే ఏమవుదా? ఏం కాదు. అది ఇప్పుడు జరగదు. జరిగితే కూడా సంవత్సరం తర్వాతనే అది డెఫినెట్ గా ఒక సంవత్సరం తర్వాత చూడాలి ఇదంతా ఎట్లా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే అటు కాశ్మీర్ ఇటు హర్యానా రెండింట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం అనడానికి లేదు. కాశ్మీర్లో అత్యవసర సీట్లు సంపాదించింది, కానీ ఘన విజయం అన్నటువంటిది నేషనల్ కాన్ఫరెన్స్ అయింది. అదే సందర్భంలో సంపూర్ణ మెజార్టీ లేదు, కూటమిగానే అది అధికారంలోకి రావాలి. అక్కడ నిజంగా కావాలనుకుంటే కనుక భవిష్యత్తులో ఇప్పుడు మహారాష్ట్ర తరహా ఫార్ములా ఏమన్నా అమలు చేయొచ్చు, లేదంటే కనుక కర్ణాటకలోనో లేకపోతే ఇదివరకు కొన్ని రాష్ట్రాల్లో చేసిన ఫార్ములా లాగా 29 అక్కడ వచ్చినాయి కాబట్టి 10 మంది ఇండిపెండెంట్లు కలిపితే 39, అలా కాంగ్రెస్ పార్టీ నుంచి 6 వస్తే కనుక 45, అలాగే ఒక 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కలిపితే 50, అలాగా భవిష్యత్తులో చేస్తే చేయొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఉంది. అందులో పొరపొచ్చాలు గొడవలు లేకపోతే కనుక అదే స్టాండర్డ్గా ఉంటుంది. కాంగ్రెస్ అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ మీద విభేదాలు వస్తే కనుక అది క్యాచ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరొక వైపున హర్యానాలో వచ్చేటప్పటికి అన్ని సర్వేలని తల్లకిందులు చేస్తూ ఏకంగా ఘన విజయం సొంతగానే పూర్తి మెజార్టీ 45 స్థానాలు రావాల్సిన చోట అంతకంటే 3-4 ఎక్కువే సాధించగలిగినటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ అధికారం అనూహ్యమని చెప్పాలా, అమిత్ షా వ్యూహం ఫలించిందని చెప్పాలా.